అందరికీ నమస్కారం అండి. శ్రావణ మాసం మొదటి శుక్రవారం శుభాకాంక్షలు మీ అందరికీ. ఈరోజు నేను మా ఇంట్లో శుక్రవారాన్ని పూజ ఎలా చేసుకుంటానో మీ అందరికీ వీడియో తీసి చూపిస్తున్నాను. నేను ప్రత్యేకంగా ఈరోజు వైభవలక్ష్మి వ్రతాన్ని కూడా స్టార్ట్ చేశానండి. మీలో ఎవరైనా వైభవలక్ష్మి వ్రతాన్ని మొదటిసారిగా చేసుకోవాలి అనుకునేవారు ఈ శ్రావణ మాసం మొదటి శుక్రవారం నుంచి ప్రారంభిస్తే చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయండి. చాలామంది నాకు అదే చెప్పారు, శ్రావణ మాసం మొదటి శుక్రవారం నుంచి స్టార్ట్ చేయమని. అందుకని వైభవలక్ష్మి వ్రతాన్ని నేను ఈ శుక్రవారం నుంచే స్టార్ట్ చేశాను. చాలా మంచిగా చక్కగా చేసుకున్నాను. పూజ కూడా అమ్మవారిని చూడండి, ఈమె మా కులదేవత అండి. యాక్చువల్గా మంగళ గౌరీమాత అనమాట. బ్యాక్ సైడ్ గౌరీమాత ఉంటారు. అమ్మవారికి ఇలా లక్ష్మీ స్వరూపాన్ని పెట్టి మేము కొలుచుకుంటూ ఉంటాము. ఏ వ్రతమైనా సరే, ఏ నవరాత్రులైనా సరే ఈ అమ్మవారికే నేను చేసుకుంటానన్నమాట. కాకపోతే వారాహి నవరాత్రులు కూడా చేసుకున్నాను కదా, మీరు ప్రీవియస్ వీడియోస్ చూసే ఉంటారు. అమ్మవారిని ఫేస్ చేంజ్ చేసుకొని ఇలా శారీస్ అన్నీ కట్టుకొని నేను అమ్మవారిని అయితే కొలుచుకుంటాను. మా కులదేవత అండి మహామంగళ గౌరీమాత. ఇక్కడ అష్టలక్ష్ములతోని నేనైతే వైభవలక్ష్మి వ్రతాన్ని స్టార్ట్ చేశాను. మీరు కూడా చక్కగా వైభవలక్ష్మి వ్రతాన్ని ఎవరైతే మొదటిసారిగా చేయాలనుకుంటున్నారో వారు ఈ శ్రావణ శుక్రవారం మొదటి శుక్రవారం నుంచి ప్రారంభించవచ్చు, లేదా వరలక్ష్మి వ్రతం రోజు కూడా ప్రారంభించవచ్చు. 2 వ్రతాలు కూడా చేసుకుంటే చాలా శుభ ఫలితాలు కలుగుతాయండి. నేనైతే ఇక్కడ 21 వారాలైతే సంకల్పం చేసుకున్నాను. వైభవలక్ష్మి వ్రతం ఎలా చేయాలి అని డీటెయిల్గా నేను వీడియోస్ కూడా చేసి పెడతానండి. ప్రతి శుక్రవారం కూడా మార్నింగే వస్తున్నాయి వీడియోస్. ఇంకొకటి, మీకు కలశం ఎలా పెట్టుకోవాలి, అమ్మవారికి కుంకుమార్చన కానీ కథలే కానీ డీటెయిల్గా నేను వీడియోస్ చేసి పెడతాను. ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వైభవలక్ష్మి వ్రతం చేసుకునేవారు వీడియోస్ చూసి చేసుకోవచ్చు. ప్రారంభించాలనుకునేవారు కూడా ప్రారంభించండి. ఈ శ్రావణ మాసంలో అన్ని శుభాలు జరుగుతాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.